మేడం ఒక డౌట్. ఓకే. బరువు పెరగడం వల్ల పీసీఓడి వస్తుంది అంటారు గదా! హ్మ్. మరి బరువు తగ్గడం వల్ల పీసీఓడి తగ్గిపోతుందా మ్యామ్? ఓకే. చాలా మంచి డౌట్ అడిగారండి. సో, పీసీఓడీ అనేదేంటంటే, ఇట్స్ అ లైఫ్ స్టైల్ కండిషన్. సో, పీసీఓడీ ఏదో ఏమంటారు ఇప్పుడు ఫైబ్రాయిడ్ ఎట్లా ఉందో, అడినోమయోసిస్ ఎట్లా ఉందో, ఎండోమెట్రియోసిస్ ఎట్లా ఉందో అది కాదు. అది మన జెనెటిక్స్ డిసైడ్ చేస్తది. బట్ పీసీఓడీ ఏంటంటే, మీరు లీడ్ చేసే లైఫ్ స్టైల్, మీరు తినే తిండి, మీరు చేసే ఎక్సర్‌సైజ్ దీన్ని బట్టి మీరు కొని తెచ్చుకునే అవకాశాలు ఉండొచ్చనమాట. సో, పీసీఓడీ ఈజ్ మెయిన్‌లీ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. సో, ఎవరైనా బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఊరికే కూర్చొని ఉండే పని చేయడం. ఇప్పుడు బ్యాంక్ జాబ్, డెస్క్ జాబ్, సాఫ్ట్‌వేర్ జాబ్స్ వీళ్ళలో కూర్చొనే సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి లేసి అటు ఇటు తిరిగే అవకాశం ఉండదు. పాపం దే వాంట్ టు ఎక్సర్‌సైజ్ బట్ స్టిల్ దే కాంట్. సో, ఇలా కంటిన్యూయస్‌గా కూర్చోవటం వల్ల దే కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్, వర్కింగ్ అండ్ ఈటింగ్. సో, జంక్ తింటూ ఉంటారు. టైమ్‌లీ ఫుడ్ ఉండదు. నైట్ షిఫ్ట్స్ అని ఉంటాయి. సరిగ్గా పడుకోరు. సో, దిస్ ఆల్ విల్ కిల్ యువర్ రిపేర్ మెకానిజం ఇన్ ద బాడీ. సో, దీనివల్ల తెలియకుండానే బరువు పెరుగుతారు. బరువు పెరగటంలో ఫస్ట్ వచ్చే డిసీజ్ ఏంటంటే పీసీఓడి. నెక్స్ట్ థైరాయిడ్ రావచ్చు. నెక్స్ట్ హైపర్ ప్రొలాక్టినిమియా రావచ్చు. సో, బరువు పెరగటం వల్ల ఇన్సులిన్ అనే హార్మోన్ రెసిస్టెంట్ అయిపోతదనమాట. సో, యువర్ బాడీ గ్లూకోజ్ కెనాట్ బి యూటిలైజ్డ్ కంప్లీట్‌లీ. అలానే గ్లూకోజ్ పెరిగిపోయి ఫ్యాట్ లాగా మారి మీ బాడీ పార్ట్స్‌లో బ్రెస్ట్‌లో కానీ, హిప్స్‌లో కానీ, వేస్ట్ దగ్గర కానీ, థైస్ దగ్గర కానీ డిపాజిట్ అయిపోయి ఉంటది. సో, ఇప్పుడు ఈ బరువు తగ్గారనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా పీసీఓడీ వాళ్ళు మీరు బరువు తగ్గండి, బరువు తగ్గండి. పిల్లలు పుట్టట్లేదా? బరువు తగ్గండి. థైరాయిడ్ ఉందా? బరువు తగ్గండి. సో, మరి తగ్గితే నిజంగానే పీసీఓడీ తగ్గుతుందా అనేది క్వెషన్. బరువు తగ్గటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతది. ఆటోమేటిక్‌గా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఫస్ట్ చేంజ్ మీ మెన్స్ట్రువల్ సైకిల్స్ రెగ్యులర్ అయిపోతాయి. సో, ఆల్ దీస్ చేంజెస్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫెర్టిలిటీ. ఎగ్ క్వాలిటీ మారుతుంది. టైంకి ఓవ్యులేషన్ జరుగుతది. అండ్ దీనివల్ల ఈవెన్ థైరాయిడ్ కూడా అండ్ ప్రొలాక్టిన్ కూడా మంచి కంట్రోల్ వచ్చి డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్. అండ్ ఆల్సో పీసీఓడి తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో, జస్ట్ ఒక 2 months బ్యాక్ వన్ పేషెంట్ కేమ్ టు మీ. షీ వాజ్ అరౌండ్ 80 kgs. సో, వి అడ్వైజ్డ్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ వెయిట్ రిడక్షన్. మీరు వెయిట్ తగ్గేసి రండి, తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. నువ్వు వెయిట్ లాస్ చేసుకో, ట్రీట్మెంట్ చేసుకో. సో, 2 months మంచిగా జిమ్ జాయిన్ అయింది, డైట్ ఫాలో చేశారు. ఈ రోజు షీఈ్ అరౌండ్ 62 kgs. సో, షీ కేమ్ అండ్ షీ సెడ్, మేడం నాకు కొంచెం సిమ్టమ్స్ లాగా కనిపిస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటున్నానని చెక్ చేసుకున్నారు. అండ్ గెస్ వాట్, హర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈస్ పాజిటివ్. అండ్ ఐ అడ్వైజ్డ్ స్కాన్ బికాజ్ ఈ రోజే పాజిటివ్ వచ్చింది కాబట్టి స్కాన్ ఒక వారం తర్వాత చేద్దామన్నాను. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో, ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలండి? సో, డెఫినెట్లీ బరువు తగ్గితే పీసీఓడి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్ గా తగ్గుతుందనను, బట్ డెఫినెట్లీ ఇస్ ద ఫస్ట్ స్టెప్. థ్యాంక్ యూ.